హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా. నేను మీ షన్విత. బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ సో ఇంకొక 2 వీక్స్ అయితే బిగ్ బాస్ అయిపోతుంది. సో టైటిల్ విన్ అవుతుంది ఎవరా అని వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక ఆన్సర్ వస్తుంది. సో ముఖ్యంగా చెప్పాలి అంటే ఫ్యాన్స్. సో ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి వెయిట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిఖిల్ టైటిల్ విన్ అవుతాడనేసి, గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో గౌతమ్ విన్ అవుతాడనేసి, ప్రేరణ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రేరణ, రోహిణి ఫ్యాన్స్, సో ఇలా అందరి ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు బిగ్ బాస్ టైటిల్. సో ఎవరు కొడతారా అనేసి. సో అండ్ ఇప్పుడు మనం ఎలిమినేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీతో ఈక్వల్గా ఉంది ఎవరు అని అంటే విష్ణు. సో విష్ణు డామినేట్ చేసింది ఎవరినైనా అంటే రోహిణిని డామినేట్ చేసింది అని చెప్పొచ్చు ఓటింగ్ విషయంలో. సో కొంచెం విష్ణుకి ఓటింగ్ కొంచెం ఎక్కువ ఉంది, జస్ట్ లిటిల్ బిట్ మాత్రమే. సో రోహిణి అయితే చాలా లీస్ట్లో ఉంది అని చెప్పొచ్చు. సో ఈ వీక్లో ఎలిమినేషన్ చూసుకున్నట్లయితే డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇన్ కేస్ ఎవరు ఉంటారు అని అంటే రోహిణి నబిల్ అవ్వచ్చు, లేదు అని అంటే రోహిణి విష్ణుప్రియ అవ్వచ్చు. సో ఎవరు వెళ్ళిపోతారా అన్నది మనం డిసైడ్ చేయలేము, అది బిగ్ బాస్ చేతిలో ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడు సేఫ్గా ఉన్నారు అని అంటే ఎవరెవరు అని అంటే నిఖిల్, గౌతమ్, ప్రేరణ. సో వీళ్ళు ముగ్గురు వచ్చేసి సేఫ్ ఉన్నారు. అండ్ టాప్ 3 ప్లేసెస్ అని చెప్పొచ్చు వీళ్ళ ముగ్గురివి, డౌటే లేదు అసలు. సో ప్రేరణ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో తను కూడా అనుకుంది ఒక సిచ్యువేషన్లో. సో టేస్టీ తేజ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ తనే ఎలిమినేట్ అవుతుందేమో అన్న ఒక చిన్న భయం కూడా తనలో కనిపించింది మనకు ఎపిసోడ్లో చూసినట్లయితే. కాకపోతే ప్రేరణ చాలా బాగా గేమ్స్ ఆడుతుంది. సో టాప్ 3లో ఉంది. సో ఇప్పుడు మనం ఇదంతా పక్కన పెట్టేస్తే మనకి ఎలిమినేట్ ఎవరు అవుతారా, ఎవరా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇన్ కేస్ అది అవుద్దో కాదో తెలీదు, జస్ట్ క్వశ్చన్ మార్క్. అండ్ నాకు కనిపిస్తుంది పబ్లిక్ రియాక్షన్ కూడా అండ్ పబ్లిక్ ఆన్సర్ కూడా. సో ఇన్ కేస్ బిగ్ బాస్ ఒకవేళ ఏదైనా ట్విస్ట్ ఇచ్చి పెద్ద షాకింగ్ ఇస్తే ఏంటి అంటే గౌతమ్ని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉందా లేదా. సో ఇది కొంచెం షాక్ అని చెప్పొచ్చు. అండ్ జరగదా అని తర్వాత తెలుస్తుంది మనకు ముందు. సో ఇప్పుడు ఓటింగ్ గురించి ఒకసారి చూద్దాం మనకు. సో ఫస్ట్ మనకి ఓటింగ్ అనగానే ఫస్ట్ టాప్లో ఎవరున్నారు అని అంటే సో ఎవరిని అడిగినా కానీ నిఖిల్ ఆర్ గౌతమ్ అని చెప్తారు, ఇది అసలు డౌటే లేదు. కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నిఖిలేనండి ఫస్ట్ ప్లేస్లో ఉంది, 24% ఉంది. సో దాని తర్వాత మనకి గౌతమ్. సో గౌతమ్ది అయితే లైన్ అలానే వెళ్తుంది, 22%, పెరగట్లేదు తగ్గట్లేదు, కాన్స్టెంట్స్గా ఉంది. సో అండ్ దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రేరణ వచ్చేసరికి 16% ఉంది. సో అండ్ దాని తర్వాత 4th ప్లేస్లో మనకి చాలామంది అనుకున్నారు ఇన్ కేస్ ఉండడు ఎలిమినేట్ అవుతాడేమో అనేసి. కాకపోతే ఫైట్ చేసి మరి 4th ప్లేస్కి వచ్చాడు మన నబిల్ భయ్య. సో నబిల్ భయ్యకి పర్సంటేజ్ ఎంత ఉంది అని అంటే 14. సో 14% ఉంది. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నబిల్కి ఈక్వల్గా రోహిణి, అవినాష్ కూడా ఉన్నారు. సో అండ్ వీళ్ళ తర్వాత ఎవరు ఉన్నారంటే మనకి ఇద్దరు ఉన్నారండి. సో 12%తో మనకి విష్ణు అలాగే రోహిణి. సో వీళ్ళిద్దరిట్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పలేం. ఎందుకు అనంటే మనం విష్ణుని చూసుకుంటే విష్ణు ఎలిమినేట్ అవుతుందేమో అని చాలా ఎపిసోడ్స్లలో అనిపించింది, జనాలకు కూడా అనిపించింది. కాకపోతే విష్ణు కాకుండా అందరు ఎలిమినేట్ అవుతున్నారు, విష్ణు మాత్రం హౌస్లో ఆరామ్స్గా ఉంటుంది. ఇన్ కేస్ హైప్ చేసి ఛాన్స్ ఇచ్చి ఒకటేసారి డౌన్ కూడా చేయవచ్చు బిగ్ బాస్. ఎప్పుడు ఏం ట్విస్టులు చేంజ్ చేస్తారో మనకు తెలియదు కదా. బిగ్ బాస్ అప్పుడప్పుడు మ్యాజిక్ చేస్తూ ఉంటుంది. సో ఆ మ్యాజిక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా తెలీదు. ఇన్ కేస్ చెప్పాలి అంటే వీళ్ళిద్దరిట్లలో ఎవరు అవుతారో ఎవరు అవ్వరో మనకు తెలీదు. బిగ్ బాస్ ఏం డిసిషన్ తీసుకుంటుందో కూడా అది చూడాలి నెక్స్ట్. సో అండ్ మీకు ఎవరు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో మనకి లీస్ట్లో ఉంది ఎవరు అంటే రోహిణి. అండ్ దాని తర్వాత విష్ణు కొంచెం లిటిల్ బిట్. సో వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే వెళ్ళిపోవచ్చు ఇద్దరు కూడా, అది చెప్పలేం మనం. మీకు ఎవరు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ టైటిల్ విన్ ఎవరు అవుతారో కూడా కామెంట్ చేయండి. మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.